రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు కొందరు పోలీసులు కలిసిపోయి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా అని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ 11 మాసాల్లో ఉదాహరణ నేను ఇచ్చా 5 కంప్లైంట్లు ఒక్క రిజిస్టర్ చేయలే. ఇప్పుడు చేశారులే 4 రిట్ ఆఫ్ మ్యాండమస్ కోర్టులో వేసిన తర్వాత 4 రిజిస్టర్ చేశారు. నేను వెళ్ళి అడిగా కోర్టుకు వెళ్ళక ముందు, ఎందుకు మీరు ఈ కేసు రిజిస్టర్ చేయలేదు అని అడిగా. బిఎల్ చదువుకున్న వ్యక్తిని, ప్రాక్టీస్ చేయకపోవచ్చు, మాజీ మంత్రిని, 2 పర్యాయాల శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తిని పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్ళి నేను ఇచ్చిన కంప్లైంట్ ని ఎందుకు మీరు రిజిస్టర్ చేయలేదని అడిగితే నా మీద కేసు పెట్టారు. ఏం చెప్పాలి ఇంకా? ఇది ఏ రాజ్యం? ఇది పోలీసు రాజ్యం కదా? పోలీసులు తప్పు చేయటం లేదా? పోలీసులు ధర్మంగా వ్యవహరిస్తున్నారా? పోలీసులు చంద్రబాబు చెప్పినట్టు, లోకేష్ చెప్పినట్టు చేస్తున్నారా లేదా? అక్కడ దాకా ఎందుకండి? డీజీపీ గారిని పర్మిషన్ అడిగాం, మేము వస్తామండి, కలుస్తామండి అని. వంశీని అరెస్ట్ చేసినప్పుడు 15 నిమిషాల్లో రమ్మన్నారు, వెళ్ళాం, మా ముందు వెళ్ళిపోయాడు. రికమెండేషన్ ఎవరికి ఇవ్వాలి అంటే ఏమో మాకు తెలియదండి అన్నారు. దట్ ఇస్ ద సిచ్యుయేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పోలీసు వ్యవహరిస్తున్న తీరది. ఇలా వ్యవహరిస్తున్నటువంటి పోలీసుల మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం, దానిలో సందేహం లేదు. బట్టలు ఊడదీసి నిలబెడతాం మాకు అధికారం వచ్చిన రోజున. దానిలో ఏం సందేహం లేదే. లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి పోలీసు వ్యవస్థ లా అండ్ ఆర్డర్ని కాపాడుకోకుండా ఎవరి మోచేతి నీళ్ళలో తాగేటటువంటి పరిస్థితికి ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ యంత్రాంగం వచ్చినప్పుడు ఆ పోలీస్ యంత్రాంగాన్ని మర్చిపోతామా చెప్పండి అని అడుగుతా ఉన్నా. ధర్మంగా, న్యాయంగా ప్రవర్తించవలసినటువంటి పోలీసులు ఇష్టానుసారంగా రవడీజం చేస్తున్నప్పుడు, వారి కొమ్ము కాస్తున్నప్పుడు, మా ఎంపీటీసీలని, మా ఎంపీపీలని బెదిరించే కార్యక్రమంలో నిమగ్నమైపోయినప్పుడు ఆ మాత్రం అనకూడదా? సమాజంలో వాళ్ళని హెచ్చరిక చేయకూడదా? ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అలా తప్పుగా వ్యవహరిస్తున్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని, ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ వ్యక్తుల్ని హెచ్చరిక చేశారు ఒక ప్రజాస్వామ్య పద్ధతుల్లో. తప్పంటండి. వీళ్ళైతే ఏమైనా చేయొచ్చంట. వీళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం చేశారో ఒకసారి చూడండి, నేను మనం చేస్తున్నా, ఒకసారి వేయండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడాడో, లోకేష్ ఏం మాట్లాడాడో, ఆయన అచ్చెన్నాయుడు గారు ఏం మాట్లాడాడో, పోలీసుల గురించి ఏం మాట్లాడారో ఒక్కసారి చూడండి. చూశారుగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మాటలు. పోలీసులు సంఘ విద్రోహ శక్తులట. అది చాలా చిన్న మాట అండి. పోలీసులు సంఘ విద్రోహ శక్తులు. పోలీసులు నా దగ్గరే మళ్ళా మీరు పనిచేయాలి అని దీర్ఘం. ఇవాళ ఎక్కడో హోంమంత్రి గారు మాట్లాడారండి. 1100 మందిని మొన్న డిప్లాయ్ చేశారంట. ఇప్పుడు ఇంతకుముందు ఏం మాట్లాడు చూశారు ఎవరు? అచ్చెన్నాయుడు గారు 500 మంది అయితే ఏం చేయడానికి వచ్చారండి. ఈ 1100 మంది ఏం చేయడానికి వచ్చారు నాకు అర్థం కాల. హోంమంత్రి గారు చెప్పాలి. 1100 మందిని జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళితే 1100 మందిని అక్కడ డిప్లాయ్ చేశారట. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్రస్తావన చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే నిన్న ఏం జరిగింది? సరే, పోలీసు వ్యవస్థ టోటల్గా ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్సు వాళ్ళ పోస్టింగ్ల కోసమనండి, లేకపోతే మరొకటనండి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి కొమ్ముగాసి ధర్మం చేయకోకుండా అన్యాయంగా, అక్రమంగా
కేవలం మా మీద కేసులు పెట్టేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి మీద కేసులు పెట్టడానికి వెళ్తే కూడా తీసుకునేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది. ఇది 11 మాసాల్లో రుజువైపోయింది, మీరు చూశారు. న్యాయస్థానాలు కూడా చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేశాయి. సిగ్గుపడాలి హోంమంత్రి గారు, చిచి హోంమంత్రి గారు కాదులే, సిగ్గుపడాలి. హోంమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి డిఫాక్టో హోంమంత్రి మన లోకేష్ గారు. కోర్టు ఏమండి ఒక ఆయనంట ఏదో ఒక పోస్టింగ్ పెట్టాడని ఎక్స్టార్షన్ కేసు పెట్టారు. ఎక్స్టార్షన్, దోపిడీ, చివాట్లు పెట్టింది హైకోర్టు. సినిమాల్లో కూడా దోపిడీ జరిగితే వాళ్ళ మీద కేసు పెట్టేస్తారా? ఒక పోస్టింగో లేకపోతే ఒక ఎపిసోడో చేసి దాన్ని పోస్ట్ చేస్తే వ్యంగ్యంగా దాని మీద మీరు పెడతారా అని అడిగారు. ఇలా పోలీసులు మీ చెప్పు చేతల్లో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద సోషల్ మీడియా మీద కేసులు పెట్టి వెంటబడతా ఉన్నప్పుడు ఆ మాత్రం వ్యాఖ్యలు చేయకూడదా? ప్రజాస్వామ్యంలో అడుగుతా ఉన్నా. ఈ వ్యాఖ్యలు చేస్తే తప్పు అంట, సైకో అంట, రౌడీ అంట, నిజం చెప్పని వ్యక్తి అంట, ఇలాంటివన్నీ కూడా మాట్లాడేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఎస్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. ఏం జరిగిందండి? మీరు ఒక చోట మేము అడిగాం, అది 9 కిలోమీటర్ల దూరం, అక్కడ మేము పర్మిషన్ ఇవ్వము, దగ్గరలో ఇస్తాం అన్నారు. ఓకే, దగ్గరలో ఇచ్చారు. హెలికాప్టర్ ల్యాండ్ అయింది. ల్యాండ్ అయిన తర్వాత ఏమైందండి? ల్యాండ్ అయిన తర్వాత జనం ఎగబడ్డారు. సహజం. చంద్రబాబు నాయుడు గారికి జనం ఎగబడరు కానీ, లోకేష్ గారికి జనం ఎగబడరు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వెళితే మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ, వెళితే వేలాది మంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు ఎమోషన్గా. ఇది వాస్తవం. నేను కూడా ఆయనతో చాలా సందర్భాల్లో చూశా. అందరికీ తెలిసినటువంటి సత్యం. వేలాది మంది వచ్చారు, హెలికాప్టర్ మీద దగ్గరికి వచ్చారు చూద్దామని. వాళ్ళు హెలికాప్టర్ ధ్వంసం చేద్దామనో జగన్మోహన్